హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ 8 క్వాడ్రిలేటరల్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 8.1లో 7th ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. 7th ప్రాబ్లం వచ్చేసి ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపిజియం ఇన్ విచ్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ట్రెపిజియంలో ఓన్లీ ఒక ఆపోజిట్ సైడ్ మాత్రమే ప్యారలల్గా ఉండవే, అనదర్ సైడ్ ఉండవు ఈ ట్రెపిజియంలో ఎక్కడైనా. అండ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ, అంటే ఈ అనదర్ సైడ్ ఉంది కదా మనకి, ఇక్కడ ప్యారల్గా లేనటువంటి సైడ్స్ మనకి ఈక్వల్ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. ఈక్వల్ లెంత్ అని ప్రాబ్లంలో ఇచ్చారు. షో దట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. ఇవి థర్డ్ కండిషన్, ఫోర్త్ కండిషను. మనం ఈ 4 ప్రూవ్ చేయమని అంటున్నారు మీకు ఇక్కడ. ఆ తర్వాత హింట్ ఏమి ఇచ్చారంటే ఏబి ఎక్స్టెండ్ ఏబిని ఎక్స్టెండ్ చేయమని అంటున్నారు. సో అదేవిధంగా డ్రాని ఏ లైన్ త్రూ సి ప్యారలల్ టు డిఏ. ఇలా డ్రా చేయమని అంటున్నారు లైను, అది కూడా డిఏకి ప్యారలల్గా ఉండేటట్టుగా డ్రా చేయమని అంటున్నారు. సో అది ఇంటర్సెక్టింగ్ ఏబి ప్రొడ్యూస్డ్ ఈ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అని ప్రాబ్లంలో ఇచ్చారు. ఈ 4 కండిషన్స్ ప్రూవ్ చేయమని అన్నారా, ఇప్పుడు చూద్దాం మనం. గివెన్ దట్ రాసేసుకోండి మనకి ఇక్కడ. ABCD is a trapezium. ట్రెపీజియం అంటున్నారు కాబట్టి మీకు ఇక్కడ 2 సైడ్స్ ప్యారలల్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్లో ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. సో అదేవిధంగా మనకి గివెన్ దట్ ఏమి ఇచ్చారు, మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ నాన్ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ అని ఇచ్చారు. నాన్ ప్యారలల్ సైడ్స్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ గివెన్. ఇది ఫస్ట్ కండిషన్ అనుకోండి. ఎక్కడ యూజ్ అయితే అక్కడ రాసేసుకుందాం ఇవి. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. ఈ 2 సైడ్స్ ఈక్వల్ యాంగిల్స్ వచ్చేసి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని మనం ప్రూవ్ చేయమని అంటున్నారు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. మనకు ప్రాబ్లంలో ఇచ్చినట్టుగా ఇంటించినట్టుగా ఎక్స్టెండ్ ఏబిని ఎక్స్టెండ్ చేయమని అన్నారు. అది రాసండి. ఏబిని ఎక్స్టెండ్ చేసేసేయండి. ఏబిని ఎక్స్టెండ్ ఏబి, extend AB to E and draw a line through C parallel to AD. ప్రాబ్లంలో ఇచ్చిన హింట్ ఇచ్చినటువంటి రాయండి. ఈ విధంగా ఏ విధంగా ఇస్తే అలాగే త్రూ C parallel to ఏడి ప్యారల్గా రాశాను. ఇంటర్సెక్టింగ్ ఏబి ప్రొడ్యూసింగ్ అట్ ఈ. సో ఇప్పుడు మనకి ఈ ఇచ్చినటువంటి ఈ ట్రెపీజియం కాకుండా ఈ నుంచి మనకి ఇక్కడ ఈ నుంచి ఒక ప్యారలోగ్రామ్ ఫామ్ అవుతుంది మనకి ఏఈసిడి. అదేవిధంగా ఆ డయాగ్రామ్ గీసేసుకున్నాను, ఏఈసిడిని గీసేసుకున్నాను. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఏఈసిడి అనేది ప్యారలోగ్రామ్. ఇది ప్యారలోగ్రామ్ కాబట్టి ఎందుకని ఇది ప్యారల్ మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు. ప్యారల్గా మాత్రమే ఎక్స్టెండ్ చేయమని అన్నారు. సిఈని ప్యారల్గా మాత్రమే ఎక్స్టెండ్ చేయమన్నారు. దేనికి? ఏడీకి. ఆల్రెడీ ట్రెపీజియం కాబట్టి ఈ 2 సైడ్స్ ఈ ప్యారలల్. సో కాబట్టి AD is parallel to CE. AD is parallel to CE and AE is parallel to CD. నెక్స్ట్ ఇప్పుడు ఇది ప్యారలోగ్రామ్ కాబట్టి మనకి ఇక్కడ ఈ ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్
ఈక్వల్ అండ్ ప్యారలల్ అది రాసేసుకోండి ఇక్కడ. అదేవిధంగా ఏడి ఈజ్ ఈక్వల్ టు సిఈ అండ్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు సిడి. ఇది మనకి కండిషన్ 2 అనుకోండి. నీకు ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలోగ్రామ్ అది రాసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రమ్ 1 and 2 నుంచి ఒకసారి చూడండి. ఫ్రమ్ 1 and 2 నుంచి ఫ్రమ్ 1 and 2 1 నుంచి ఏమైనా రాసేసుకోవచ్చు, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ రాసుకోవచ్చు. ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. కానీ 2 నుంచి ఏడి ఎంత అవుతుంది మనకి ఇక్కడ? ఏడి ఈజ్ ఈక్వల్ టు సిఈ. ఏడి ఈజ్ ఈక్వల్ టు సిఈ అంటే నీకు ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా ఈక్వల్ కదా. దేర్ ఫోర్ అక్కడ నుంచి ఏమైనా రాసేసుకోవచ్చు, బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఈ. బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఈ. బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఈ. ఒకసారి చూడండి ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉంది కదా మనకి ఇక్కడ. బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఈ అని అంటున్నారు. ఈ ట్రయాంగిల్ గీసేసుకోండి. ఇక్కడ మనం ఈ ట్రయాంగిల్ గీసేసుకున్నాను. బీసీఈ ట్రయాంగిల్ గీసేసుకున్నాను. ఈ ట్రయాంగిల్లో మనకి బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఈ వచ్చింది. అంటే బీసీ అంటే ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు సిఈ. ఈ సైడ్ ఈ 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది ఐసోలేసెస్ ట్రయాంగిల్ అవుతుంది. ఐసోలేసెస్ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఉన్నటువంటి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది. మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఉన్నటువంటి ఆపోజిట్ యాంగిల్స్ అది రాసేసుకోండి సరిపోతుంది. నీకు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అంటే నీకు ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అవుతుంది కదా మనకి అక్కడ. సో అదే రాసేసుకోండి. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. సిన్స్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ ఆర్ ఈక్వల్. మీకు ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. ఈ 2 సైడ్ ఇక్కడ యాంగిల్ బిని ఏమని రాసేసుకోవచ్చు, మిడిల్లో ఉండేటట్టుగా ఈ బిని సిబిఈ. అది యాంగిల్ సిబిఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఈబి. ఇది కూడా రాసేసుకోండి ఈని. యాంగిల్ సిఈబి. సో ఇది 4th కండిషన్ అనుకోండి. మనకి ఇక్కడ 4th కండిషన్ అనుకోండి. ఇప్పుడు ఫ్రమ్ డయాగ్రామ్ నుంచి ఒకసారి చూడండి. ఈ డయాగ్రామ్ నుంచి మనం ఏమేమి రాసేసుకోవచ్చు ఒకసారి చూడండి. 180 degreesకి ఈక్వల్ అయ్యే విధంగా ఎలా రాస్తామో చూడండి ఒకసారి. ఈ ఏఈ అనేటటువంటి లైన్ ఉంది కదా. ఈ ఏఈ అనేటటువంటి లైన్కి ఇక్కడ ఈ యాంగిల్ ఉంది. బి అనే దగ్గర ఈ యాంగిల్ ఉంది. దాంతోపాటుగా ఈ యాంగిల్ ఉంది. ఈ టోటల్ యాంగిల్ వచ్చేసి 180 degrees కదా మనకి ఇక్కడ. ఇది నీకు ఇక్కడ ఒక లైన్కి ఉన్నటువంటి టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది ఇక్కడ? 180 degrees అవుతుంది. కానీ ఇది లీనియర్ పేర్ అనమాట. 2 పార్ట్స్గా విడిపోయి ఉంది. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ రాయాలంటే యాంగిల్ సిబిఈ ప్లస్ యాంగిల్ సిబిఏ, ఈ టోటల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees రాసుకోవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు ఇది ఏడి ఆ తర్వాత సిఈ ప్యారల్ లైన్స్ అనుకుంటే మనకి ఇక్కడ ఈ ప్యారల్ లైన్స్ కదా ఈ 2. ఈ ప్యారల్ లైన్స్ అయినప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది మనకి ఇక్కడ. ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు ఇప్పుడు ఈ కో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ కూడా 180 degrees అవుతుంది. ఇక్కడ కో ఇంటీరియర్ యాంగిల్స్ కదా, ఇది ట్రాన్స్వర్సల్ ఇలా తీసేసుకోండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 2 ప్యారల్ సైడ్స్, ఈ 2 ప్యారల్స్ అయితే ఇది ఏఈ అనేది ట్రాన్స్వర్సల్ లైన్. ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఈ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఇది కో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ వచ్చేసి మనకి 180 degrees అవుతుంది. ఆ 2 కండిషన్స్ రాసేసుకోండి. ఇప్పుడు లీనియర్ పేరుగా యాంగిల్ బి దగ్గర టోటల్ యాంగిల్ రాసేసుకోండి. టోటల్ యాంగిల్ రాయాలంటే సిబిఈ యాంగిల్ సిబిఈ ప్లస్ యాంగిల్ సిబిఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో అదేవిధంగా ఈ 2 ఏడి అండ్ సిఈ ప్యారల్ సైడ్స్ అయినప్పుడు
ఏఈ అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు కో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ కూడా 180 డిగ్రీస్. కో ఇంటీరియర్ యాంగిల్స్ ఏమైనా రాసేసుకోవచ్చు, డిఏఈ యాంగిల్ డిఏఈ ప్లస్ నెక్స్ట్ ఈ యాంగిల్ సిఈఏ యాంగిల్ సిఈఏ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇదేమో లీనియర్ పెయిరు 180 డిగ్రీస్. ఇదేమో కో ఇంటీరియర్ యాంగిల్స్. సో ఆర్హెచ్ఎస్ సైడ్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఎల్హెచ్ఎస్ సైడ్ కూడా ఈక్వల్ అని రాసేసుకోండి. యాంగిల్ సిబిఈ ప్లస్ యాంగిల్ సిబిఏ ఈజ్ ఈక్వల్ టు ఇది రాసేసుకోండి, యాంగిల్ డిఏఈ ప్లస్ యాంగిల్ సిఈఏ. మీకు ఈ టూ కూడా ఈక్వల్. సో ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ యాసిడ్గా రాసేసాను. నెక్స్ట్ ఇది మొత్తం టోటల్ యాసిడ్గా రాసేసుకొని ఫోర్త్ కండిషన్ నుంచి యాంగిల్ సిబిఈ ఈక్వల్ ఏమైనా రాసేసుకోవచ్చు, సిఈబిగా రాసేసుకోవచ్చు. అది ఒక్కడ ఎక్స్చేంజ్ చేయండి. మీకు ఇక్కడ యాంగిల్ సిఈబి ప్లస్ యాంగిల్ సిబిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఏఈ ప్లస్ యాంగిల్ సిఈఏ. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో ఈ ఆల్ఫాబెట్లో నీకు ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ యాంగిల్ ఈ. ఇప్పుడు సిఈబి అంటే ఈ టోటల్ యాంగిల్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ చివరిలో సిఈఏ యాంగిల్ సిఈఏ అన్నా కానీ ఈ టోటల్ యాంగిల్ అంటే ఈ యాంగిల్ ఒక సేమ్ అనమాట మనకి ఇక్కడ ఈ రెండింటిలో. అంటే ఈజ్ ఈక్వల్ టు అవతల ఉంది కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్గా ఉన్నటువంటి యాంగిల్స్ ఏం చేసేవచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు నీకు ఇక్కడ ఏం మిగులుతుంది, నీకు ఇక్కడ యాంగిల్ సిబిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఏఈ. సో దాన్నే మనం ఏమైనా రాసేసుకోవచ్చు, ఈ మిడిల్ టర్మ్లో ఉన్నటువంటి మిడిల్ లెటర్ మాత్రమే మనకి ఇక్కడ యాంగిల్గా చూపిస్తుంది కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏగా కూడా రాయించుకుంది ఇక్కడ ఇది. సో దాన్నే మనం ఏమైనా రాసేసుకోవచ్చు, దేర్ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. ఇదే కదా మనకు ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేయాల్సింది. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ మనకి సెకండ్ కండిషన్. ఈ సెకండ్ కండిషన్లో ఒకసారి చూడండి, ఇక్కడ కూడా ఏఈ అనేది ఒక లైన్, ఆ తర్వాత డిసి అనేది ఒక లైన్. ఇక్కడ ఏ ఇక్కడ డి ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది మనకి ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఇక్కడ ఈ ట్రాన్స్వర్సల్ ఏడి అనేది ట్రాన్స్వర్సల్ లైన్. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ అన్నప్పుడు ఈ కో ఇంటీరియర్ యాంగిల్స్ 180 డిగ్రీస్ కదా మనకి. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో నెక్స్ట్ మనకి ఏమైనా తీసేసుకుంటాం, ఇటు తీసేసుకోండి. ఇక్కడ అన్ని సేమ్ లైన్స్ తీసేసుకొని ఇలా తీసేసుకోండి. ఇక్కడ ఈ సైడ్ బీసీ సైడ్ తీసేసుకోండి. ఇక్కడ ఈ బీసీ సైడ్, ఇది బీసీ సైడ్, ఇది బీసీ సైడ్ అయినప్పుడు ఇప్పుడు ఇది ఈ యాంగిల్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈ రెండు కూడా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అదే రాసేసుకోండి. ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఆ తర్వాత యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 180 డిగ్రీస్. సో ఇప్పుడు నీకు ఇవి ఆర్హెచ్ఎస్ సైడ్ 180 డిగ్రీస్ ఉంది కాబట్టి ఎల్హెచ్ఎస్ సైడ్ ఈక్వల్ చేయండి. ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ ఈక్వల్ చేసేస్తే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి. కానీ మనకి ఫస్ట్ కండిషన్లో ఏం ప్రూవ్ చేసినాం, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కండిషన్లో మనం ఏం ప్రూవ్ చేసినాం, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ప్రూవ్ చేసినాం. అదే రాసేసుకోండి. ఇక్కడ మనకు తెలిసింది వి నో దట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి మనకి తెలుసు. అంటే బి ప్లేస్లో ఏ రాసేసుకోండి సరిపోతుంది. ఇక్కడ అంటే నీకు మొత్తం నుంచి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు బి ప్లేస్లో ఏ రాసేసుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి. ఈ యాంగిల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు నీకు ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అంటే దాని అర్థం ఏంటి, నీకు ఇక్కడ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డీనే కదా మనకి. అదే కదా మనం సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయమన్నా కూడా యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డీనే కదా. ఇది వచ్చేసి సెకండ్ కండిషన్ అవుతుంది.
నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ కండిషన్ వచ్చి వస్తుంది చూడండి. ఇక్కడ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ట్రయాంగిల్ ఏబిసి, ఈ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఏబిసి అంటే ఏబిసి, ఈ ట్రయాంగిల్ ఇలా గీసేసి ఈ లైన్ ఇలా డ్రా చేసుకుంటే ఇది ఏబిసి అవుతుంది. ఇక్కడ డ్రా చేసేసాను. నెక్స్ట్ ఆ తర్వాత ట్రయాంగిల్ బిఏడి, బిఏడి ఈ ట్రయాంగిల్ని ఇలా డ్రా చేసేసి ఈ లైన్ ఇలా డ్రా చేస్తే ఈ ట్రయాంగిల్, ఈ రెండు కూడా మనకి కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయమని అంటున్నారు. కాంగ్రెన్స్ ట్రయాంగిల్ అని మనం ప్రూవ్ చేయాలని అంటే నీకు ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్లో ఏబి అనేది కామన్ సైడ్, అది రాసేసుకోండి. నీకు ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి కామన్. ఇంకోటి ఒకసారి చూడండి, ఇక్కడ ఈ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అవుతుంది మనకి ఇక్కడ. సో ఎలాగా ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఇక్కడ ఈ యాంగిల్ టోటల్ యాంగిల్ కదా మనకు డయాగ్రామ్లో ఉన్నటువంటి టోటల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ డయాగ్రామ్లో ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి టోటల్ యాంగిల్ బి ఈక్వల్ అని మనకు ఫస్ట్ కండిషన్లోనే ప్రూవ్ చేసినాం. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, అది రాసేసుకోండి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. సో ఆ తర్వాత మనకి ఈ డయాగ్రామ్లో ఈ ట్రెపీజియంలో ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ అని మనకు ఈ సైడ్ అని ఇచ్చేసారు మనకి ఇక్కడ ట్రెపీజియంలో. ఈ ట్రెపీజియంలో ఏమని ఇచ్చారు చూడండి ఒకసారి. నీకు ఇక్కడ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ, అదే కదా. ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్లో ఏడి ఆడందో చూడండి. ఇక్కడ ఏడి వచ్చేసి ఇది, ఈ ట్రయాంగిల్లో బీసీ వచ్చేసి ఇది. అంటే నీకు ఇక్కడ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే మొత్తం మీద నుంచి మనకి ఇది వచ్చేసి సైడు, ఇది వచ్చేసి యాంగిల్, ఇది వచ్చేసి సైడ్. అంటే మనకి మొత్తం మీద నుంచి ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ రూల్ అవుతుంది. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అవుతుంది. అది ఎస్ఏఎస్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్, ఎస్ఏఎస్ కాంగ్రెంట్ రూల్. Therefore, triangle ABC is congruent to triangle BAD. సో ఇప్పుడు మనకి ఫోర్త్ కండిషన్ ప్రూవ్ చేయాలి మనం. ఫోర్త్ కండిషన్ ఏంటి మనకి ఇక్కడ? ఫోర్త్ కండిషన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి. ఏసీ ఒకసారి చూడండి ఇక్కడ. ఏసీ అంటే ఈ డయాగ్నల్, ఈ ట్రెపీజియంలో ఉన్నటువంటి ఈ డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రెపీజియంలో ఉన్నటువంటి బీడి, ఈ డయాగ్నల్, ఈ రెండు ఈక్వల్ అని మనం చెప్పాలి ఇక్కడ. నీకు ఒకసారి చూడండి, ఏసీ ఇంతకుముందు థర్డ్ కండిషన్లోనే ఏసీ ఉందో లేదో చూడండి ఒకసారి. ఏసీ ఉందిగా, ఇది ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్లో బీడి. ఈ రెండు ఈక్వల్ అంటున్నాను. ఈ రెండు ఎందుకని ఈక్వల్? ఆల్ సైడ్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కదా మనకి. ఈ రెండు కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ కాబట్టి మనం ప్రూవ్ చేసింది కరస్పాండింగ్ సైడ్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్. మళ్ళీ కరస్పాండింగ్ సైడ్ అనేది ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ఆల్రెడీ కాంగ్రెన్స్ కాబట్టి నీకేమో రాసేసుకోవచ్చు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి బై సిపి సిటి, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ ఏ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి, ఈ రెండు ఈక్వల్ సైడ్స్, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అయినవి. ఇది వచ్చేసి మనకి సెవెంత్ ప్రాబ్లం. మనకి ఇక్కడ సెవెంత్ ప్రాబ్లం ఓవరాల్గా ఒకసారి చూడండి. మనకి ఇక్కడ ఓవరాల్గా ఒకసారి చూడండి. నీకు ఇలా ట్రెపీజియం ఇచ్చాడు, ఈ ట్రెపీజియం ఇచ్చేశారు. ఈ ట్రెపీజియం ఇచ్చేసి మనకి ABCD అని ట్రెపీజియం ఇచ్చారు. నీకు లైన్ ఎక్స్టెండ్ చేయమంటున్నారు. ఏపీ లైన్ ఎక్స్టెండ్ చేయమని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. సి నుంచి ఈ దగ్గరకు ఇక్కడ ఇంటర్సెక్ట్ చేయమని కూడా ప్రాబ్లంలో ఇచ్చారు. ఫస్ట్ మనల్ని ఏమని ప్రూవ్ చేయమన్నారు? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని ప్రూవ్ చేయమన్నారు. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని ప్రూవ్ చేయమని అన్నారు. దానికోసం అనేసి ఈ టూ సైడ్స్ని ఈక్వల్ అని చెప్పినాం ముందు. నీకు ఏబిసి ఈజ్ ఈక్వల్ టు సిఈ, ఈ టూ సైడ్స్ ఈక్వల్ అని చెప్పినాం. ఈ టూ సైడ్స్ ఈక్వల్ అని ఎలా చెప్పినాం అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. దాన్ని మనకి ఇక్కడ ఇదంతా ప్యారలోగ్రామ్ అనుకొని మనం ఈ సైడ్ వచ్చేటట్టుగా ఈ ప్యారలోగ్రామ్ తీసుకొని, ఈ ప్యారలోగ్రామ్ కాబట్టి ఈ ఆపోజిట్ సైడ్స్ ఈ సైడ్ ఈక్వల్. అంటే నీకు ఇక్కడ ఏడి ఈజ్ ఈక్వల్ టు
బీసీ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. మనమేమో ఇదంతా ప్యారలోగ్రామ్గా రెడీ చేసేసి దీన్ని ఆపోజిట్ సైడ్స్ ఏడి ఈజ్ ఈక్వల్ టు సిఈ అని మనం రాసినాం. సో ఆ తర్వాత ఏడి కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ అని చెప్పేసినాం అనమాట. అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఈ అని చెప్పినాం. ముందు ఈ కండిషన్ ప్రూవ్ చేసినాం. బీసీ ఈజ్ ఈక్వల్ టు సి అని ప్రూవ్ చేసినాం. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఇది ట్రయాంగిల్ కాబట్టి ఇది ఈ టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఆపోజిట్గా ఉన్నటువంటి యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది అని యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈగా రాసేసి ఈ కండిషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ టోటల్ యాంగిల్ లీనియర్ పేర్గా రాసేసాను. ఈ టోటల్ యాంగిల్ బి దగ్గర టోటల్ యాంగిల్ లీనియర్ పేర్గా రాసేసాను. అదేవిధంగా కోఇంటీరియర్ యాంగిల్స్ ఈ రెండు ప్యారల్ సైడ్స్ కాబట్టి ఇది ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ లైన్గా తీసేసుకొని నీకు ఇక్కడ కోఇంటీరియర్ యాంగిల్స్ 180 డిగ్రీ అని రాసేసాను. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. టోటల్ యాంగిల్ బి ఈ లైన్ మీద ఉన్నటువంటి ఈ లైన్ యొక్క లీనియర్ పేర్ యొక్క యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని రాసేసాను. ఈ టోటల్గా అది 180 డిగ్రీసే ఆల్రెడీ 180 డిగ్రీస్ కాబట్టి ఎల్హెచ్ఎస్ సైడ్ ఈక్వల్ చేసేసాను. నీకు ఇక్కడ ఈక్వల్ చేసేస్తే అప్పుడు మనకి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని వచ్చేసింది. ఈ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని ప్రూవ్ చేసే టైంలో మనకి ఈ కండిషన్ యూజ్ చేస్తాం. ఈ కండిషన్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిని యూజ్ చేస్తాం. ఈ కండిషన్ యూజ్ చేయడం కోసమే ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అని ప్రూవ్ చేయడం కోసమే నీకు ఈ కండిషన్ మనం ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంచేసుకున్నాం అనమాట. ఈ సాల్వ్ చేసి ఉంచుకున్నాం. ఈ కండిషన్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అయిపోయింది. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అయిపోయిన తర్వాత సెకండ్ కండిషన్ వచ్చేసి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అని ప్రూవ్ చేయమన్నారు. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అని ప్రూవ్ చేయాలి అని అంటే ఇప్పుడు ఈ రెండింటిని ప్యారల్ లైన్స్గా తీసేసుకున్నాను. ఇది ప్యారలోగ్రామ్ కాబట్టి ఈ టూ సైడ్స్ని ప్యారల్ సైడ్స్గా తీసేసుకున్నాను. ఈ ఏడీని ట్రాన్స్వర్సల్ లైన్గా తీసేసుకున్నాను. ఈ ట్రాన్స్వర్సల్ లైన్గా తీసేసుకుంటే ఇప్పుడు ఈ టూ యాంగిల్స్ అనేవి 180 కోఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఈ లైన్ కూడా బీసీఎల్ లైన్ కూడా ట్రాన్స్వర్సల్ లైన్ అయితే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని తీసుకున్నాను. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు కూడా 180 డిగ్రీస్. సో ఇవి కూడా ఆర్హెచ్ఎస్ సైడ్ 180 డిగ్రీస్ కాబట్టి ఎల్హెచ్ఎస్ సైడ్ మొత్తం ఈక్వల్ చేసేసుకున్నాను. ఈక్వల్ చేసేసుకున్న తర్వాత యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ టూ సైడ్స్ యాంగిల్ ఏ యాంగిల్ బి ఈక్వల్ కాబట్టి ఈక్వల్ అయిన క్యాన్సిల్ చేసేసుకున్నాను. అప్పుడు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది. ఇది వచ్చేసి సెకండ్ కండిషన్ అయిపోయిన తర్వాత నీకు ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి నీకు ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ఈ ఏబిసి ఆ తర్వాత ఏడిబి ఈ రెండింటిని కాంగ్రెస్ అని చెప్పేసాను. నీకు ఇక్కడ ఈ కాంగ్రెస్ అని చెప్పే టైంలో మనకి ఇప్పుడు ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్లో ప్రూవ్ చేసినటువంటి సైడ్స్ అన్నిటిని యూజ్ చేసేసుకొని ఈ రెండు ట్రయాంగిల్స్ని కాంగ్రెస్ అని చెప్పాను. ఈ రెండు ట్రయాంగిల్స్ని కాంగ్రెస్ అని చెప్పిన తర్వాత ఇది కాంగ్రెంట్ అయింది కాబట్టికే ఏసీ ఈ డయాగ్నల్స్ అనేవి ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అయింది మనకి ఇక్కడ. ఈ కాంగ్రెస్ అని చెప్పే టైంలో ఈ రెండు డయాగ్నల్స్ కూడా ఆ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి పార్ట్సే కాబట్టి సైడ్సే కాబట్టి ఈ రెండు సైడ్స్ కూడా ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసినాము. ఇది వచ్చేసి మనకి 7th ప్రాబ్లం. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ ప్రాబ్లంకి సంబంధించినటువంటి నోట్స్ వచ్చేసి ఈ వీడియో చివరి డిస్ప్లే అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.